పేస్ నడకలో స్టైల్ మారిందేంటి? మేమేదో పర్సనల్ గా మాట్లాడుకుంటే ఆటలో కూడా ఇలా మధ్యలో ఎంటర్ అయ్యావేంటి? ఏం మాట్లాడుకుంటున్నారు? ఏంటి తోడి కోడళ్ళం, మేమేమైనా మాట్లాడుకుంటాం. నువ్వు ఎవరసలు అడగడానికి? వినపడట్లేదా? పెద్ద కోడలు, చిన్న కోడలు అయితే నేనెవరిని? లో క్లాస్ అనోవి. నేనెవరిని? కొడతావేంటి? చెప్పాను కదా, లో క్లాస్. అది మిడిల్ క్లాస్ అనోవి. అది చెప్ప ఏంటి కొడాలి? ఏంటి చెప్పు, ఎవరిని చెప్పు. ఏంటి పెద్ద కొడలివి? మరి నీ సంగతి ఏంటి? అయ్యో మ్యామ్, నేనెందుకు మిమ్మల్ని కొడతాను? నువ్వు కొట్టవు, మేమే కొట్టించుకోవాలి. అదే కదా తమరి పవర్. కోర్టు టైం అయిపోతుంది. అయితే ఏంటట? ఈ రోజు కోర్టులతోనే రాజనందిని అని ప్రూవ్ అయితే అప్పుడు చెప్తా నీ పని. నిన్ను నేనే మెడ పట్టుకొని బయటికి పంపకపోతే మాన్సి, ఇదే కొంత మమ్మల్ని కొట్టినప్పుడు మీకు రాదు మామిందా? పదరాని. ఎక్కువ ఆలోచించకను, అంతా మంచి జరుగుతుంది. ఎప్పటికీ ఇంటి పెద్ద కోడలివి నువ్వేనని కోర్టులో బహిరంగంగా తీర్పు వస్తుంది. వెళ్ళు. వదినమ్మా, పదండి. వెళ్ళొస్తానత్తమ్మా. ప్లీజ్. ప్రొసీడ్ యువర్ ఆనర్. ఇంతవరకు ఈ కోర్టులో రకరకాల కేసులు చూసుంటారు. బట్ ఈ కేసు మాత్రం బంధాల విలువల్ని, మానవత్వపు ఛాయల్ని ప్రశ్నించే విధంగా ఉండబోతున్నాయి. గతంలో ఇదే కోర్టులో నా క్లయింట్ రాగసుధ ఆర్యవర్ధన్ గారి భార్య రాజనందినిని, అంటే తన సొంత అక్కని హత్య చేసిందనే నింద మోపి తనకు శిక్ష పడేలా చేశారు. కానీ నిజం నిగూఢంగా ఉండబోదు యువర్ ఆనర్. అందుకే బ్రతికే ఉన్న రాజనందిని తిరిగొచ్చింది. తన స్థానం తనకు కావాలని కోర్టుని ఆశ్రయించింది. అసలు రాజనందిని గారు కనపడకుండా పోవడం వెనక జరిగిన కథేంటో నా క్లయింట్ రాగసుధ మాటలోనే తెలుసుకుందాం. ప్రొసీడ్. రాగసుధ, రాగసుధ, రాగసుధ.
నమస్కారం సార్. రాగసుధా గారు, మీరు హత్యానేరం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు కదూ, మరి బయటికి ఎలా వచ్చారు? చెప్తాను సార్. ఇదే కోర్టులో నేను నిర్దోషిని, మా అక్కని చంపలేదని నేనెంత మొరపెట్టుకున్నా కూడా కోర్టు తప్పుడు సాక్ష్యాలు నమ్మి నాకు శిక్ష వేసింది. కానీ చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తూ చావడం కంటే జైలు నుండి బయటకొచ్చి నా తప్పు లేదని నిరూపించుకోవాలనుకున్నాను. అందుకని జైలు నుండి తప్పించుకొని వచ్చాను. నేను చేసింది తప్పేసా? అవునండి. తనే రాజనందిని అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? మనుషులను పోలిన మనుషులు కూడా ఉంటారు కదా. సరే, మీరన్నట్టు తనే రాజనందిని అయితే మరి ఇన్నేళ్ళు ఏమైపోయినట్టు? ఇన్నాళ్ళు తనెవరో తనకే తెలియని పరిస్థితిలో ఉంది. ఇక తన వాళ్ళెవరో తనకెలా తెలుస్తుంది చెప్పండి? డెస్టినీయే తిరిగి తనని మా దగ్గరకు తీసుకొచ్చింది. డెస్టినీ గుడ్. కానీ డెస్టినీ పేరు చెప్పి కోర్టును సమాధానపరచలేరు. తనే రాజనందిని అని చెప్పడానికి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఆ ఆధారాలని ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది యువర్ ఆనర్. ఇందులో రాగసుధ ఫింగర్ ప్రింట్స్ మరియు రాజనందిని ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అయినట్టుగానే ఉన్నాయి. అంతేకాదు వాళ్ళ డిఎన్ఏ కూడా సేమ్ గా ఉన్నాయి. దీనికి డిఫెన్స్ వారి సమాధానం? ఒక అబద్ధాన్ని నిజమనుకునేలా చిత్రీకరించడానికి ప్రజెంట్ జనరేషన్ టెక్నాలజీ కూడా ఎంతో యూజ్ అవుతుంది యువర్ ఆనర్. ఇది వితండవాదం యువర్ ఆనర్. ఇలా అయితే కోర్టులో సబ్మిట్ చేసిన ప్రతి సాక్ష్యాన్ని కొట్టిపారేయాల్సిందే. యువర్ ఆనర్, ఉన్న సాక్ష్యాల్ని వెలికి తీయటం వేరు, సాక్ష్యాల్ని సృష్టించడం వేరు. నువ్వు నానందినివే కదా, నువ్వు నా రాజనందినివే కదా. నా కోసం ఇలా అనులా తిరిగి వచ్చావా? రాజనందినిగా మీ ప్రేమని పొందిన, మీతో కొత్త జీవితం మొదలు పెట్టగానే మీకు దూరం అయిపోయాను. మీ ప్రేమని
పొందాలన్న తపనే నన్ను తిరిగి అనులా పుట్టేలా చేసింది. ఆ ప్రేమే నన్ను మీ దగ్గరికి చేర్చింది, నన్ను మీకు దగ్గర చేసింది. మళ్ళీ మన బంధాన్ని కలిపింది. నా నందిని ప్రేమ నాకిక లేదని ఎంత కృంగిపోయానో, ఆ చీకటి గదిలో నీ జ్ఞాపకాలతో ఎంతగా మదనపడ్డానో తెలుసా? నా బాధని చూడలేకే దేవుడు నా కోసం నిన్ను అనులా పంపాడనుకుంటాను. అయినా నా నందిని కళ్ళ ముందే కనిపిస్తున్నా నీ ప్రేమని మనసుతో గుర్తించానే తప్ప నిన్ను గుర్తించలేకపోయాను. నన్ను క్షమించు నందిని. అలా అనకండి సార్. రాజనందినిగా మీ ప్రేమని మాత్రమే పొందాను, కానీ అనుగా మీతో జీవితాన్ని కూడా పంచుకుంటున్నాను. ప్రతి క్షణం మీ ప్రేమని పొందుతూనే ఉన్నాను. ఇంతకంటే ఇంకేం అదృష్టం కావాలి చెప్పండి? నువ్వెన్నోసార్లు నువ్వే రాజనందిని అని చెప్పినా కూడా నీ మాటలు ఏ రోజు నేను పట్టించుకోలేదు. కానీ దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి వ్రతం ఏర్పాటు చేయించాను. వ్రతంలో నువ్వు వచ్చాం రాజనందినిలా పూజా విధానం జరిపించగానే పూర్తి నమ్మకం కలిగింది. మన ప్రేమకి ఎంత శక్తి ఉందో అర్థమైంది. నిజంగా మనది జన్మ జన్మల బంధమను, 100 జన్మలైనా మన మధ్య దూరం అనేది రాదు. మీకు నా ప్రేమని తెలియజేయగలిగాను. నాకది చాలు సార్. కానీ నా భయం ఒక్కటే సార్. నేనే రాజనందిని అని మీరు అర్థం చేసుకున్నారు, కానీ ఇంట్లో వాళ్ళని, కోర్టుని ఎలా సార్ నమ్మించడం? నేను రాజనందిని అని నిరూపణ అయితే రాణి అబద్ధమని తేలిపోతుంది. కానీ ఎలా సార్? మనకున్న జ్ఞాపకాల ద్వారా మిమ్మల్ని నమ్మించగలిగాను, కానీ సొసైటీని ఎలా నమ్మించగలుగుతాను? నమ్మించాలి, అది కూడా నువ్వే చేయాలి. సార్ ఎస్ అను. నువ్వే రాజనందిని అని అందరూ నమ్మాలంటే రాజనందిని ఉనికి అందరికీ తెలియాలి. కాదు, మనమే తెలియజేయాలి. మొన్న ఏమన్నారో గుర్తుందా? అగ్రస్థానం ఈ ఇంటి పెద్ద కోడలు రాజనందినిది అని చెప్పారు కదా. ఇప్పుడు ఆ అగ్రస్థానం ఎవరిదో, రాజనందిని ఎవరో అర్థమైందనుకుంటాను. నిన్నటి వరకు అనురాధగా, ఈ ఇంటికి మీ తర్వాత వచ్చిన కోడలిగా మీకు మర్యాద, గౌరవం ఇచ్చాను. ఇప్పుడు అలా కాదు, ఈ ఇంటి పెద్ద కోడలిగా, రాజనందినిగా ఆప్యాయతని పంచుతాను, అధికారాన్ని కూడా ప్రదర్శిస్తాను. మీరు రెండింటికి సిద్ధంగా ఉండండి. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే
అనురాధ అంటే అమాయకురాలు, సాఫ్ట్ నేచర్. ఒక మాట అన్నా తల వంచుకుని సర్దుకుపోతుంది. కానీ రాజనందిని అలా కాదు. మంచికి మంచి, చెడుకి చెడు. నాలా అనడం, అనిపించుకోవడం తనకు అలవాట్లేదు. సో బీ కేర్ఫుల్. ఏంటి ఏం మాట్లాడరు? ఆ రాణి అలియాస్ డూప్లికేట్ రాజనందినికి సపోర్ట్ చేస్తూ తెగ మాట్లాడారు కదా. ఇప్పుడు వాయిస్ మ్యూట్ అయిపోయిందేంటి? అన్నట్టు మీ డూప్లికేట్ రాజ నేనే రాజనందిని. ఏంటి రాణి కోసం ఎదురుచూపులు చూస్తున్నారా? ఎందుకు? అట్లీస్ట్ కోర్టులో అయినా తను రాజనందిని అని ప్రూవ్ అయితే నన్ను ఇంటి నుంచి పంపించేయచ్చనే హోప్ లో ఉన్నారా? అలా అని ఎవరన్నారు? నేనేదో క్యాజువల్ గానే అబద్ధాలు చెప్పేస్తున్నారు. నాకు మీ ఇంటెన్షన్ ఏంటో బాగా తెలిసిపోయింది మేడం. ఎక్కువగా హోప్స్ పెట్టుకోకండి. మీరు రాదు. ఎందుకంటే నేనే రాజనందిని అని, తను నకిలీ అని ఆల్మోస్ట్ తేలిపోయింది కాబట్టి. కోర్టులో ఎలాంటి శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందోనని పారిపోయి ఉంటుంది. పోతే పోయిందిలే. కోర్టులో తిరిగి ఎలాంటి సమస్య తీసుకురాకుండా ఉంటే అదే చాలు. నీకా భయం అక్కర్లేదమ్మా. తను రాజనందిని కాదు అనేదే కాదు, తన అసలు స్వరూపం ఎక్కడ బయటపడుతుందో అని హైడ్ అయి ఉంటుంది. మరి కోర్టులో తను రాజనందిని కాదని ప్రూవ్ చేయడం ఎలా ఆర్యా? నేను అదే ఆలోచిస్తున్నానమ్మా. దానికి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. తను ఎవరో ఏంటో కూడా నేను ప్రూవ్ చేస్తాను. నాకు ఆ నమ్మకం ఉంది ఆర్యా. మా రాజనందిని మేడం పట్ల మా గౌరవాన్ని ఇలాగైనా ప్రదర్శించాలి కదా మరి. చూసావా, అప్పుడే నీ సైడ్ తీసుకుని కాకపడుతున్నాడు. అలాగే అనుకోండి సార్. అమ్మవారిని స్తుతిస్తే అయ్యవారు మరింత ప్రసన్నం అవుతారని నాకు తెలుసు. చూసారా సార్, చివరికి జండే సార్ మనల్ని దేవుళ్ళని చేసేశారు. ఇలాగే వదిలేస్తే గుడి కూడా కట్టేసేలా ఉన్నారు. ఆ పని మాత్రం చేయను. ఏ ఫండ్స్ ప్రాబ్లమా? కాదు,
ఈ హనుమంతుడి గుండెల్లోనే సీతారాములు కొలువై ఉన్నప్పుడు ప్రత్యేకంగా గుడెందుకు కట్టడం? మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఆర్య. రాజనందినితో ముగిసిపోయిన నీ ప్రేమ అనుగా తిరిగి దక్కటం నిజంగా నీ అదృష్టం ఆర్య. ఇప్పుడు నిన్ను అను అనాలా లేక రాజనందిని మేడం అని పిలవాలా? మిస్సెస్ ఆర్యవర్ధన్ అనాలి. అదే నా అసలైన గుర్తింపు. ఓకే, అలాగే మిసెస్ ఆర్యవర్ధన్ గారు. ఏంటి, ఈ కేసు నుండి ఎలా తప్పించుకోవాలా అని చర్చించుకుంటున్నారా? లేనిపోనివి ప్లే చేసి టైం వేస్ట్ చేసుకోకండి. బికాస్ యువర్ టైం రన్నింగ్ ఇస్ వెరీ బ్యాడ్. నాకు నిజాన్ని దాచడమే కాదు, ఆ అబద్ధాన్ని గెలిపించడం కూడా తెలుసు. 1 minute. యూజువల్లీ నాకెవరికి సలహాలు ఇవ్వాలనిపించదు. ఎందుకో ఫర్ ద ఫస్ట్ టైం నీకు ఇవ్వాలనిపిస్తుంది. కుదిరితే నీ తప్పు నువ్వు ఒప్పుకొని నీకు నువ్వుగా లొంగిపోతే కాస్తైన శిక్ష తగ్గొచ్చు. లేదంటే లైఫ్ లాంగ్ జైల్లోనే పడుంటావు. అవును, ఇద్దరే వచ్చారండి? ఓ, ముగ్గురు వస్తే కలిసి రాదనా? జలంధర్కి నీకు జైలు జీవితం కొత్తేం కాదనుకో. మరి ఓకే అను, పద. ఏంటి ఆర్య కళ్ళలో కాన్ఫిడెన్స్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నావా? కాసేపట్లో నీకే ఓ క్లారిటీ వస్తుందిలే. మా ఊర్లో ఓ సామెత ఉంది, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తన్నెవరూ చూడలేదు అనుకుంటుందట. వెయిట్ అండ్ సీ. అబ్జెక్షన్ యువర్ ఆనర్. తను మెమోరీ లాస్ పేషెంట్ అని తెలిసి కూడా అలా ప్రశ్నించడంలో అర్థం లేదు. గుర్తు చేసుకోవడానికైనా ట్రై చేస్తుందేమోనని ప్రశ్నించాను యువర్ ఆనర్. దట్స్ ఆల్. తను నిజంగా రాజనందిని అయితే ఇప్పటికే ఏవో పర్టికులర్గా కొన్ని విషయాలైనా రీకలెక్ట్ అయి ఉండాలి. అదే అనుని అడిగితే రాజనందిని టెక్స్టైల్స్ ఆవిర్భావం నుండి మా ఫస్ట్ మీట్ వరకు అన్ని పిన్ టు పిన్ చెప్పగలదు. బికాస్ షీ ఈజ్ రాజనందిని. నాకు కొన్ని గుర్తున్నాయి. రాజనందిని టెక్స్టైల్స్ నుంచి ఆర్యవర్ధన్ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని కంపెనీ డీటెయిల్స్ నాకు తెలుసు. రాజనందిని టెక్స్టైల్స్ ని 1999లో ఎస్టాబ్లిష్ చేశారు. 15 lakh టర్నోవర్ తో స్టార్ట్ అయిన బిజినెస్ 2004కి 500 crores అయింది.
ప్రెసెంట్ ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ టర్న్ ఓవర్ 5,000 crores. అంతేకాకుండా ఇంకా ఓకే ఓకే మీరు ఇంక వెళ్ళొచ్చు. అంతే కదా మీరా? ఎస్ 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 నేనే మీరాని. మీరా హెగ్డే. నేను కావాలని ఇదంతా చేయలేదు. నాకు తెలియకుండానే నేను ఈ ట్రాప్ లో ఇరుక్కున్నాను. యాక్సిడెంట్ జరిగి గతం మర్చిపోయిన నాకు ఆర్యవర్ధన్ గారి శత్రువు ఆ జలంధర్ ప్లాస్టిక్ సర్జరీ చేయించి ఈ రాజనందని రూపం తెప్పించాడు. నా ద్వారా ఆర్యవర్ధన్ గారి మీద పగ తీర్చుకోవడమే కాకుండా తన ఆస్తిని కూడా కాజేయాలని ఈ రాగసుద్ధతో చేతులు కలిపి నన్ను ఇంటికి పంపించారు. మధ్యలో జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల నాకు గతం గుర్తొచ్చింది. నన్ను నేను చూసుకుని ఆశ్చర్యపోయాను. కానీ నిజం తెలుసుకున్న తర్వాత ఆర్య సార్కి చెప్పాలనుకున్నాను. కానీ అర్హత లేని అత్యాస నన్ను స్వార్థపరాల్ని చేసింది. ఏమే, చచ్చిన మీ అమ్మకి తద్దినం చేయకపోతే ఈ దేశానికి ఏమైనా నష్టం వస్తుందా? లేక నీ కొంప ఏమైనా కూలిపోతుందా? నీ పాటికి నువ్వు తద్దినం పెట్టుకుంటూ ఉన్నావు. ఈ గ్యాప్ లో ఆర్యవర్ధన్ మనకు దినం పెట్టే ప్రోగ్రాం ఫిక్స్ చేసేశాడు. ఇప్పుడు సంతోషమా నీకు? అయినా నీదేం ప్రేమే? ఎవరన్నా పోరాడో పోటీ పడో ప్రేమని గెలుచుకుంటారో? నువ్వేంటి మీరా అనగానే బ్రిడ్జ్ గేట్లు ఎత్తేసినట్టు ఫ్లోలో అన్ని నిజాలు చెప్పేశావు. అయినా నిన్నని ఏం లాభం? నిన్ను నమ్మి ఆర్యవర్ధన్తో పెట్టుకున్నందుకు నా చెప్తావు నేనే కొట్టుకోవాలి. ఇప్పటికైనా బుద్ధొచ్చిందనుకుంటాను. అయినా నీ మొండితనానికి మెచ్చుకోవాల్సిందే. అదేంటో
కొమ్ములు విరుగుతాయని తెలిసి కూడా కొన్ని మేకపోతులు కొండని ఢీ కొట్టడం మాత్రం మానవు. నువ్వు అంతే. నాకు తెలిసి పొట్టేలు కొమ్ములు పూర్తిగా విరిగిపోయినాయి. ఇక నుంచి లైఫ్ లాంగ్ సింగిల్ కాస్ట్యూమ్, సింగిల్ రూమ్ విత్ 7 ఊచలు. కదాను? కరెక్టే సార్. ఏ అను, అను కాదు, ఏయ్. మిసెస్ అనురాధ ఆర్యవర్ధన్. గివ్ రెస్పెక్ట్. నీకు ముందే చెప్పాను, ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా తప్పొప్పుకొని లొంగిపో అని. వినలేదు. ఇప్పుడు నీకు తప్పలేదు. ఒక విషయం ఆలోచించావా? నన్ను పడగొట్టాలని చూసిన ప్రతిసారి నువ్వే కిందకి పడిపోతున్నావు, ఒంటరిగా మిగిలిపోతున్నావు. అదే నిలబడాలనుకునే ప్రయత్నం చేసుంటే నీకు చెయ్యి ఆసరాగా దొరికేది, నీకు ఓ కుటుంబం ఉండేది. పగలు ప్రతీకారాలదేముంది, ప్రాణాలు తీసుకుంటే పోతాయి. కానీ ప్రాణమిచ్చిన అనుబంధాలని, ఆత్మీయతల్ని పొందలేవు. ఆ విధంగా తీసుకుంటే నువ్వెప్పుడో ఓడిపోయావు. యు ఆర్ ఆల్వేస్ లూజర్. వన్ మినిట్ చెప్తున్నావా? నో, ఉన్న ఫ్యాక్ట్ ని చెప్తున్నాను. అయినా మిమ్మల్ని నేనెందుకు బెదిరిస్తాను? రాజనందిని అంటే ఏంటో, తనని ఎదిరించిన వాళ్ళని ఏం చేస్తుందో మీకు బాగా తెలుసు కదా. సో నేను ఫైనల్ గా చెప్పేదేంటంటే, నేను అనునే కావచ్చు, కానీ ఈ ఇంటి పెద్ద కోడల్ని. అన్నింటికి మించి రాజనందిని అనేది అసలు విషయం. అందుకని మీరు పెద్ద కోడలి పట్ల గౌరవంతో, భయభక్తులతో ఉండటం మంచిది. ఇంకెప్పుడు నన్ను కానీ నా ఫ్యామిలీని కానీ టార్గెట్ చేసి ఏదైనా న్యూసెన్స్ క్రియేట్ చేయాలని మాత్రం చూడకండి. చూసారుగా, అలా ట్రై చేసిన వాళ్ళు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. మీకు ఆ గతి పట్టే పరిస్థితిని తీసుకురాకండి. మీ మంచి కోసమే చెప్తున్నాను. మీరు అంత దూరం తీసుకురాలండి, నాకు తెలుసు. కొన్నింటికి స్వస్తి చెప్పాలి, మరికొన్నింటికి స్వాగతం పలకాలి. నీకు తగని త్యాగానికి మాత్రం సిద్ధపడకు. జగమ్మ, ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి, ఉధో ఉధో. అమ్మ ఏ ప్రశ్నకి జవాబివ్వదు. నీకు నువ్వు ప్రశ్నగా మారినప్పుడు తనే సమాధానం అవుతుంది. నమ్ము, నిన్ను నువ్వు నమ్ము, నీలోని అమ్మని నమ్ము. అంతా జయమే కలుగుతుంది. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి, ఉధో ఉధో.